హైదరాబాద్ నగరంలో పెట్రోల్ కష్టాలు తీరలేదు. బంకుల ముందు జనాలు బారులు తీరి ఉన్నారు. ఇంకా బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. పలు చోట్ల పెద్ద ఎత్తున క్యూలు కనిపిస్తున్నాయి. నిన్న రాత్రి పెట్రోల్ ట్యాంకర్లు అందుబాటులోకి వచ్చినా పలు చోట్ల మాత్రం రద్దీ తప్పడం లేదు. నగరానికి రోజుకు 40 లక్షల లీటర్ల డీజిల్, పెట్రోల్ సరఫరా అవుతుంది. అయితే బీపీఎల్, హిందుస్థాన్ బంకుల్లో మాత్రం డీజిల్ లభ్యమవుతోంది. ఇండియన్ ఆయిల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. పెట్రోల్ బంకుల వద్ద పరిస్థితి ఏ విధంగా ఉందో వివరించేందుకు కొత్తపేట నుంచి మా ప్రతినిధి కిరణ్ మనకు అందుబాటులో ఉన్నారు. కిరణ్, కొత్తపేటలోని పెట్రోల్ బంకుల వద్ద అంటే జనం ఏ విధంగా అవస్థలు పడుతున్నారో మనం చూసాం. ఉదయం నుంచి కూడా ఆ రోడ్లపైన ట్రాఫిక్ జామ్ అనేది ఏర్పడింది. అయితే అక్కడ నెలకొన్న పరిస్థితి ఏంటి? హరీష, దేశవ్యాప్తంగా ఇటు ట్యాంకర్ డ్రైవర్ సమ్మె విరమించినా కానీ తెలంగాణలో ఇంకా పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులంతా కూడా పెట్రోల్ కోసం ఎదురు చూస్తున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి. నిన్న సాయంత్రం 3 గంటల నుంచి అర్ధరాత్రి 1 గంట వరకు కూడా వాహనదారులంతా పెట్రోల్ బంక్ వద్ద వెయిట్ చేశారు. 8 గంటల నుంచి కూడా కొంత వివిధ ప్రాంతాల నుంచి రావాల్సిన ట్యాంకర్లన్నీ బంకులకు చేరుకున్నాయి. కానీ ఉదయం మళ్ళీ సీన్ రిపీట్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. కేవలం భారత్ పెట్రోల్ బంక్తో పాటు హిందుస్థాన్ వంటి వాటిలో మాత్రమే పెట్రోల్ లభిస్తుంది. ఇక ఇండియన్ ఆయిల్ లాంటి కంపెనీల మాత్రం ఇంకా నో స్టాక్ బోర్డు కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే నేను కొత్తపేటలోని ఒక భారత్ పెట్రోల్ బంక్ వద్ద ఉన్న చూసుకోవచ్చు. ఉదయం నుంచి కూడా కొంత వాహనదారుల రద్దీ కనిపిస్తుంది. నిన్న అర్ధరాత్రి వరకు పెట్రోల్ కోసం నానా తంటాలు పడ్డ వాహనదారులు ప్రస్తుతం ఉదయం వేళలో కూడా అదే రిపీట్ అవడంతో కూడా మళ్ళీ ఇదేంటి కష్టాలంటూ కూడా వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఉదయం వేళల్లో ఆఫీస్కి వెళ్లాల్సి ఉంటుంది. తీరా బంకు వచ్చేసరికి మరొకసారి పెద్ద క్యూ కనిపించడంతో కూడా కొంత ఇబ్బందులు పడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇక పూర్తి స్థాయిలో కూడా ఇంకా బంకుల వద్ద కూడా ట్యాంకులు రాకపోవడంతో ఉన్న స్టాక్తోనే ప్రస్తుతానికైతే ఇటు పెట్రోల్ బంక్ సిబ్బంది కూడా పెట్రోల్ పోస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కువగా ఇటు నగరంలో పెట్రోల్ సంబంధించిన కంజెషన్ ఎక్కువగా ఉంటుంది. కొన్ని లక్షల లీటర్ల సంబంధించి కూడా నిత్యం రవాణా చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే ఇటు హైదరాబాద్లో 40 లక్షల సంబంధించిన డీజిల్, పెట్రోల్ కూడా నిత్యం కొంత బంకులకి వస్తుంటుంది. కానీ నిన్నటి మెరుపు సమ్మె నేపథ్యంలో కూడా ఎక్కడికక్కడికి ట్యాంకర్లన్నీ కూడా నిలిచిపోవడంతో ప్రస్తుతానికైతే నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 2 రోజుల పాటు కూడా బంకులు బంద్ ఉంటాయని ఒక వార్త సర్క్యులేట్ అవడంతో కూడా నగరవాసులంతా కూడా బంకుల బాట పట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా నేను రాత్రి 8 గంటల నుంచి బంకులన్నీ తెరుచుకుని కొంత పెట్రోల్ పోసుకునేందుకు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డ పరిస్థితి కనిపిస్తుంది. రాత్రి 1 గంట వరకు కూడా నగరవాసులు వాహనాలతో పెట్రోల్ బంకుల వద్ద వెయిట్ చేస్తున్న పరిస్థితి ఏర్పడింది. తిరిగి ఉదయం కూడా అదే పరిస్థితి ఏర్పడిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే కొంతమంది వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎంతసేపటి నుంచి మీరు ఇక్కడ వెయిట్ చేస్తారు? 9:20 నుంచి చేశారు కదా, ఇప్పుడు పరిస్థితి ఫుల్ రష్గా ఉంది. వాహనదారులంతా కూడా వెయిట్ చేస్తున్నారు. అర్ధరాత్రి వరకు చాలా పెట్రోల్ బంకులు నగరంలో 5,000కు పైగా వివిధ కంపెనీలకు సంబంధించిన పెట్రోల్ బంకులు కూడా ఉన్నాయి. అంటే ఇప్పటికీ కూడా చాలా కొన్ని బంకులు మాత్రమే ఓపెన్ చేశారు. సో రష్ కూడా మనం ఏ విధంగా ఉందో అక్కడ చాలా వాహనాలు ఇంకా లైన్ లో వేచి ఉన్నాయి. అయితే పెట్రోల్ కి సంబంధించి ఏమన్నా లిమిట్ విధించారంటే చాలా మంది ఫుల్ ట్యాంకులు ఫిల్ చేసుకుంటూ ఉన్నారు కదా, దీనిపైన ఏమన్నా లిమిట్ ఉందా? ప్రస్తుతానికి అయితే నిన్నటి రాత్రి నుంచి కూడా ఇటు నగరంలోని వివిధ బంకులకు సంబంధించి కూడా స్టాక్ వచ్చింది. కానీ ప్రస్తుతానికైతే ఎక్కడా లిమిటెడ్ స్టాక్ లేదు. ఎందుకంటే ఒక్కటేసారిగా నిన్న మధ్యాహ్నం 3 గంటల నుంచి కూడా నగరంలో కొన్ని వేల వాహనాలు కూడా పెట్రోల్ కోసం కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే రాత్రి కొన్ని వేల వాహనాలకు సంబంధించి కూడా పెట్రోల్ ఫిల్ చేసిన తర్వాత మళ్ళీ కొన్ని నో స్టాక్ బోర్డులు ఏర్పాటు చేయడం, కానీ ఉదయం నుంచి కూడా కొంత ఫ్రెష్ స్టాక్ రావడంతో కొన్ని బంకులు తెరుచుకోవడం జరిగింది. అప్పటికే వేల సంఖ్యలో వాహనదారులంతా కూడా బంకుల వద్ద బాలు తీయడంతో ప్రస్తుతానికైతే కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కేవలం బీపీఎల్తో పాటు హిందుస్థాన్ సంబంధించిన బంకులు మాత్రమే కొంత పెట్రోల్ పోసేందుకు ఆసక్తి చూపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మిగతా కంపెనీకి సంబంధించి కూడా కొంత వాటికి సంబంధించిన ట్యాంకర్లు ఇంకా బంకుల వద్దకు రాకపోవడంతో కొన్ని ఇండియన్ ఆయిల్ వంటి బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు కూడా దర్శనమిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ కొంత రద్దీ నిన్నటి పరిణామాలు దృష్టిలో పెట్టుకుని కూడా కొన్ని బంకు సంబంధించిన నిర్వాహకులు, ఉన్నతాధికారులు కూడా ప్రత్యామ్నాయ ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా లిమిట్ లేకుండా కస్టమర్కి కావలసినంత పెట్రోల్, డీజిల్ అందించే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఉదయం వేళల్లో కూడా మరొకసారి హైదరాబాద్లో నిన్నటి పరిస్థితి పునరావృతం కావడంతో ప్రస్తుతానికైతే కొంత వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ఆఫీస్కి వెళ్లే సమయం కావడంతో కూడా బంకుల వద్ద కేవలం 1-2 బంకులు యంత్రాలు మాత్రమే పనిచేయడంతో కొంత భారీ క్యూ అయితే కనిపిస్తుంది. మరొక గంటలో కూడా ఇటు
హైదరాబాద్లోని వివిధ బంకులకి విరివిగా పెట్రోల్ డీజిల్ వస్తున్నట్టు కూడా పెట్రోల్ సంబంధించిన బంకు సంబంధించిన అసోసియేషన్ చెప్తున్నాయి. ప్రతిరోజు కూడా నగరంలో 40 లక్షల సంబంధించిన పెట్రోల్ డీజిల్ సంబంధించిన సరఫరా బంకులకి విరివిరిగా సరఫరా అవుతున్నట్టుగా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ పూర్తిగా కొన్ని చోట్ల నుంచి, ఎందుకంటే చర్లపల్లి నుంచి కూడా కొన్ని వందల ట్యాంకర్లు వివిధ ప్రాంతాలకి చేరాల్సి ఉంటుంది. కొంత ట్రాఫిక్తో పాటు ఇబ్బందులు ఉంటాయి కాబట్టి కొంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది. రాత్రికే చాలా బంకులకు సంబంధించి కూడా కొంత పెట్రోల్ డీజిల్ ట్యాంకులు కూడా చేరుకోవడం జరిగింది. ప్రస్తుతానికైతే ఆ స్టాక్ ఉన్నంత వరకు కూడా తాము సప్లై చేస్తామంటూ కూడా బంకులు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక మధ్యాహ్నం తర్వాత నగరంలో తిరిగి మరొకసారి కొంత పెట్రోల్ కొరత ఏర్పడితే ఎలాంటి పరిణామాలు ఉత్పన్నమవుతాయని కూడా కొంత ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది కదా. ఉదయం 7 గంటల నుంచి కూడా నగరంలో చాలా బంకుల వద్ద ప్రస్తుతం మనం చూస్తున్న క్యూనే కనిపిస్తుంది. హరీష. రైట్, థ్యాంక్ యూ కిరణ్.